పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. హల్లెలూయా. దేవుడు ఆది నుండి ఆయన భక్తులతో మాట్లాడుతూ, వారు వెనువెంటనే ఉంటూ అపాయాలను తప్పిస్తూ అద్భుతాలు వారి జీవితాలలో జరిగిస్తూ భక్తులను ఆయన కాపాడుతున్నటువంటి దేవుడండి. ఒక దినాన్న యోనా ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమై నినివే అనే పట్టణంలో ఉన్న ప్రజల యొక్క దోషములను గూర్చి దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నారు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణము వరకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని యోనాతో దేవుడు మాట్లాడతారు. నినివే ప్రాంతము, అక్కడి ప్రజలు దేవునిని ఎరుగనివారు. ఆ ప్రాంతపు పద్ధతులను అనుసరిస్తూ దుర్మార్గులై జీవిస్తూ దేవుని భయము లేని ప్రాంతముగా దేవుని దృష్టికి ఆయాసముగా ఆ ప్రాంతము విసర్జించబడింది. యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము గొప్పదయ్యుండు 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 4 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఉన్నారు అని యోనా 3వ అధ్యాయము 5వ వచనం సెలవిస్తుంది. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను అని జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిన వెంటనే వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయనుద్దేశించినటువంటి కీడు వారికి చేయక మానివేశారు అని లేఖనం సెలవిస్తుంది. దేవుని ఉగ్రత నుండి కాపాడబడుటకు వారు దేవుని సన్నిధిని భయభక్తులతో పశ్చాత్తాపముతో ఆయన దేవుడు అనే గ్రహింపు కలిగి ప్రభువుని వేడుకున్నారు. భక్తిహీనత నుండి భక్తిపరులుగా వారి క్రియల ద్వారా దేవునిని బ్రతిమిలాడుకుంటూ ఆయన కనికరాన్ని నినివే పట్టణస్థులు పొందుకున్నారండి. భక్తిపరులని చెప్పుకోనవసరం లేదు. క్రియల ద్వారా దేవుని పిల్లలు అనే మనం గుర్తించబడతాం. నినివే పట్టణస్థులలో దేవుని యొక్క మాట లేదు, దేవుని యొక్క పద్ధతులు వారు ఎరగరు. ఎరిగినప్పటికీ వారి జీవితాలలో వారి ఇష్టానుసారాన్నే వారు చేస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నారు. దేవుడు ప్రతి స్థలాన్ని ఆయన కన్నులతో చూస్తున్నట్టు వాక్యం సెలవిస్తుంది. ఆయన నరులను వారి మార్గాలను పరిశీలిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో కూడా మన ప్రవర్తన, మన యొక్క ప్రాంతము, మన యొక్క స్థితిగతులన్నిటినీ కూడా దేవుడు చూస్తున్నారు అని మనం గ్రహించుకున్నట్టుకే ఆదిలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగించారు. నినివే పట్టణస్థుల యొక్క చెడుతనము, దోషము నుండి విడిపించబడుటకు దేవుడు యోనా ప్రవక్త ద్వారా వారిని సరిచేశారు. నేడు మన జీవితాల్లో కూడా మన ప్రవర్తనను మార్చుకొని ప్రభు వైపుకు పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో వేడుకొనగలిగితే మన జీవితాలలో కూడా జరగవలసినటువంటి కీడులనన్నిటినీ కూడా ఆయన తప్పిస్తారు. అట్టి శక్తి కలిగినటువంటి దేవుడు. భక్తిహీనులను కాపాడని దేవుడు, భక్తిపరులను కాపాడే దేవుడు. మన ఆత్మీయ జీవితంలో భక్తి కలిగి ముందుకు కొనసాగించబడితే మనకొస్తున్న ప్రతి వ్యతిరేకతలను ఆయన చూస్తున్నారు, ఆయన ఖచ్చితంగా తప్పిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.